Good morning, sir. Very good Sir, good morning, morning. Dhananjay. Good morning. Very good morning, ma. Sir, good morning, sir. Very good morning, Dhananjay. Good Sir, morning, good Dhananjay. morning. మా ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. మా ధనంజయ్ Hey, లాస్ట్లో mute చేసుకోరా రే. ధనంజయ్ ఒక చిన్న Okay, Dhananjay. ఒక Thank you, చిన్న Dhananjay. ఇంటిమేషన్. Sir? నువ్వు లాస్ట్లో ఏం చేస్తావు అంటే నేను స్క్రీన్ మనకు రిప్రజెంట్ అవుతూ ఉంటుంది కదా, Yes, sir. డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా, అది స్క్రీన్ షాట్ది చాలు. నేను అటెండెన్స్ నేను తీసుకుంటాను. ఇది ఇప్పుడు వస్తా ఉండేది స్క్రీన్ షాట్ ఇప్పుడు చేయండి సార్. కాదు, లాస్ట్లో ఒక 11:30 11:40 కల్లా అట్లా తీసేసి అదే మీరు ప్రెజెంటేషన్ ఇస్తా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ చేయాలా సార్? స్క్రీన్ షాట్. అవును, నేను చెప్తుంటాను కదా అప్పుడు ఆ, మీకు ప్రజెంట్ అవుతూ ఉంటుంది చూడండి, అది ఇది. ఓకే సార్. ఓకే, మా రిమైనింగ్ వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయండి, భిన్న క్విక్గా జాయిన్ అవుని మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా, వాయిస్ కానీ Yes, Yes, sir. sir. అండ్ వాయిస్ అండ్ వీడియో, ఆడియో వీడియో రెండు క్లియర్గా ఉంది కదా? Yes, ఓకే sir. సార్. ఓకే, గుడ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి మా, నేను క్లారిఫై చేస్తాను. డోంట్ లెఫ్ట్ ఫ్రమ్ ది క్లాస్ సార్ వైల్ నిన్న డ్యూరింగ్ ది. చెప్పినారే అది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? డెఫినెట్లీ, షూర్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే సార్. సో నిన్న మనకి ఎస్టర్డే వీ హ్యాడ్ డిస్కస్ అబౌట్ ది ఫస్ట్ యూనిట్, ద కాన్సెప్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకేనా, మనకి డిప్రిసియేషను ఫస్ట్ యూనిట్ తరుగుదల అంటారు. సో ఫస్ట్ మనం నేర్చుకున్నాం, వి నో వాట్ ఈస్ మెంట్ బై డిప్రిసియేషన్. సో వీ నో వెల్ అబౌట్ ది డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ గురించి మనం నేర్చుకున్నాం. ఎనీ వన్ కెన్ స్పీక్ అబౌట్ ది డిప్రిసియేషన్ మా, ఎవరైనా చెప్పగలరా? ఆర్ కెన్ యూ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ది డిప్రిసియేషన్? సైలెంట్ ఈజ్ నాట్ ఆన్సర్. Reducing value. వెరీ గుడ్ మా ఇవన్య. చెప్పండి. రెడ్యూసింగ్ Asset value, sir. very good. So decline in the value of an asset is called depreciation. So year by year to be calculate the depreciation on fixed assets. సో డిప్రిసియేషన్ అంటే తరుగుదల అంటారమ్మా. డిప్రిసియేషన్ని దేనిపైన మనం ఛార్జ్ చేస్తాం? డిప్రిసియేషన్ దేనిపైన ఛార్జ్ చేస్తాం? తరుగుదల దేనిపైన లెక్క కడతాం? అరవింద్ అండ్ రిమైనింగ్ మనో, సుశీల్ అండ్ వహీద్, మీరంతా కూడా వాయిస్ రావాలి. దేనిపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామా? దేనిపైన? Assets means విచ్ అసెట్స్? విచ్ టైప్ ఆఫ్ అసెట్స్? ఏ టైప్ ఆఫ్ అసెట్స్ పైన? స్థిరాస్తుల Fixed పైన. assets, sir. వెరీ గుడ్, ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ పైన మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. స్థిరాస్తుల పైన మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఆర్ ది ఫిక్స్డ్ అసెట్స్? ఎనీ వన్ కెన్? ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి వస్తాయి? స్థిరాస్తులు ఏమొస్తాయిరా? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, మోటార్ వెహికల్స్, ఓకేనా, ఫర్నిచర్. సో దీస్ ఆర్ ది ఫిక్స్డ్ అసెట్స్. సో ఆల్ ది ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీస్. సో మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి మూవబుల్లో ఉండొచ్చు, ఇమూవబుల్ కావచ్చు. సో కదిలేటువంటివి కావచ్చు, అదేవిధంగా కదలనేటివి ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఈజ్ నాట్ ఏ మూవబుల్ అసెట్, ఇట్ ఈస్ ఇమ్మూవబుల్ అసెట్. సో కదలదు బిల్డింగ్. ల్యాండ్స్ అండ్ ఆల్సో ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ ఎ మూవబుల్ అసెట్. Plant and machinery is a movable asset. Next, and also motor vehicles is a movable asset. Furniture, immovable asset, movable asset. So ఇవన్నీ మనకి there are two types of assets are there. One is fixed assets and another one is vari- variable assets. సో మనకి ఫిక్స్డ్ అసెట్స్ పైన ఎప్పుడు కానీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా?
ఫిక్స్డ్ అసెట్స్ పైనే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఆ, ఇక్కడ మనం నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ డిప్రిసియేషన్? సో డిప్రిసియేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది సింప్లీ వర్డ్స్ సింప్లీ ఏంటంటే డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ కాల్డ్ డిప్రిసియేషన్. సో ఒక ఆస్తి విలువలో తగ్గింపునే ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు. ఓకేనా? సో సమ్ పర్సంటేజ్ అనేది మనం ఎవ్రీ ఇయర్ ఒక ఆస్తి పైన మనం ఛార్జ్ చేస్తాము, దాన్ని ఏమంటామంటే డిప్రిసియేషన్. ఓకేనా? అసెట్ వాల్యూ మనకి యాక్చువల్గా లైఫ్ ఆఫ్ ది స్పాన్ ఆఫ్ ది అసెట్ అంటే లైఫ్ ఆఫ్ ది అసెట్ అంటే యంత్రం యొక్క జీవిత కాలం అంటారు. ఓకేనా? యంత్రం యొక్క జీవిత కాలం. సో యంత్రం యొక్క జీవితకాలం. సో ఎప్పుడు కానీ డిప్రిసియేషన్ అనేది 2 థింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. వన్ ఈజ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్పాన్ ఆఫ్ అన్ అసెట్, లైఫ్ ఆఫ్ అసెట్. సో జీవితకాలం పైన, అదేవిధంగా యంత్రం యొక్క విలువ పైన మనకి తరుగుదల అనేది ప్రభావితం అనేది చేయగలదు. సో ఇక్కడ డిప్రిసియేషన్ కెన్ ఇంపాక్ట్స్. సో డిప్రిసియేషన్ ఈజ్ ఇంపాక్ట్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ అన్ అసెట్. వన్ ఈజ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్, అనదర్ వన్ ఈజ్ లైఫ్ ఆఫ్ అసెట్. సో ఇక్కడ 2 అంశాలపైన మనకు ప్రభావం క్లియర్గా స్పష్టంగా తరుగుదల అనేది ప్రభావం చూపిస్తూ ఉంది. ఒకటి యంత్రం యొక్క విలువలో, ఒకటి యంత్రం యొక్క జీవితకాలం, ఆస్తి యొక్క జీవితకాలం పైన మనకి స్పష్టంగా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, డిప్రిసియేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. సో మనకి డిప్రిసియేషన్ అనేటువంటి వర్డ్ దేని నుంచి పుట్టింది అంటే డిప్రిషియం అంటే లాటిన్ వర్డ్ పదం నుంచి మనకు పుట్టింది. డిప్రిషియం, DEPRETIUM, డిప్రిషియం. సో వేర్ we can be divide into 2 words. One is DE, another one is precium. So where DE means decline. So DE అంటే decline అంటే తగ్గుదల, డిక్రీజ్. ఓకేనా? డిక్రీజ్ తగ్గుదల అంటారు, డిక్లైన్ అంటారు. ఓకేనా? రెడ్యూస్ అంటారు, రెడ్యూస్ కూడా. అదేవిధంగా రైట్ ఆఫ్ అంటారు, రైట్ ఆఫ్ అంటే కూడా తగ్గించడమే. సో ఈ విధంగా చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో. సో డి అంటే డిక్లైన్ అంటే తగ్గుదల. సో వన్స్ అగైన్ అండ్ రిమెంబర్ యుమా. సో ప్లీజ్ దిస్ పాయింట్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్ వైల్ డ్యూరింగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పాయింట్ చాలా అవసరం. సో కాబట్టి డి మీన్స్ డిక్లైన్. ఓకేనా? డిక్లైన్ ఇన్ ప్రైజ్. ప్రీషియం అంటే ప్రైజ్ అంటారు. సో ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ద ప్రైజ్ ఆఫ్ అన్ అసెట్, ఒక ఆస్తి యొక్క ధర, ఒక ఆస్తి యొక్క విలువ. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, సో సింపుల్ వర్డ్లో డిప్రిసియేషన్ అంటే ది డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్, డిక్లైన్ ఇన్ ది ప్రైజ్ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ కాల్డ్ డిప్రిసియేషన్. యంత్రం విలువలో ఒక యంత్రం యొక్క విలువలో తగ్గింపునే ఏమంటారంటే తగ్గుదలనే ఏమంటారంటే తరుగుదల అంటారు. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ సైడ్? నేను చెప్పేది మీరు వింటున్నారా? మీకు చెప్పేది మీకు అర్థమవుతుందా క్లియర్గా? ఏమా చెప్పేది క్లియర్గా అర్థమవుతుందా? ఓకే, గుడ్. మా నెక్స్ట్ క్లాస్ నుంచి ఎవడు లెఫ్ట్ అవ్వద్దండి. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఎవరైనా లెఫ్ట్ అయితే మాత్రం నేను ఆబ్సెంట్ వేసేస్తాను, గుర్తుపెట్టుకోండి. దట్స్ నాట్ ఎ గుడ్ ప్రొసీజర్, దట్స్ నాట్ ఎ గుడ్ మేనర్. సో అది మనకి డిప్రిసియేషను. సో దిస్ డిక్లైన్ ఇన్ ది ప్రైస్ డ్యూ టు కాన్స్టెంట్ యూజ్. సో మనం ఏం చేస్తాం అంటే, ఎప్పుడు మనకి ఒక యంత్రం యొక్క జీవిత కాలంలో, అంటే ఒక యంత్రం యొక్క విలువలో తగ్గింపునే మనం తరుగుదల అంటున్నాం. ఎందుకు మనకు తరుగుదల వస్తూ ఉంది, ఎందుకు డిప్రిసియేషన్ మనం ఛార్జ్ చేయాలి అని అంటే, బికాస్ ద అసెట్ ఈజ్ యూజ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక యంత్రంని కానీ ఒక ఆస్తిని కానీ ఏం చేస్తున్నామంటే, స్థిరాస్తిని, ఇక్కడ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం కోసం వాటిని ఉపయోగిస్తున్నాము. ఆ ఉపయోగించడం వల్ల, నిరంతరంగా ఆ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల ఏమవుతా ఉంది, అరుక్కి తరుక్కి గురవుతా ఉంది.
ఓకేనా. అదేవిధంగా దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ దానిపైన ఛార్జ్ చేస్తున్నాం. సో సింపుల్ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఒక ఆస్తి విలువ వచ్చి, ఒక యంత్రం విలువ వచ్చి 1,00,000 రూపాయలు ఉందనుకున్నాం. ఒక అసెట్ వాల్యూ 1,00,000. ఎప్పుడో మనం 2020లో కొన్నాం, అలా 21లో కొన్నాం అనుకున్నాం. 21లో కొంటే అసెట్ వాల్యూ వచ్చి అంటే ఆస్తి విలువ వచ్చి, ఒక యంత్రం విలువ వచ్చి 1,00,000 రూపాయలు 2020లో కొన్నాం. దాని యొక్క యంత్రం యొక్క ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ వచ్చి ఒక 10 సంవత్సరాలు అనుకున్నాం. ఒక యంత్రం విలువ ఒక 10 సంవత్సరాలు అనుకున్నాం. జీవితకాలం యంత్రం యొక్క జీవితకాలం వచ్చి 10 సంవత్సరాలు. యంత్రం యొక్క విలువ వచ్చి 1,00,000 రూపాయలు. అంటే సంవత్సరానికి మనం ఒక 10% అనుకున్నాం ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ. ఓకేనా. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ వచ్చి, అంటే తరుగుదల అంచనా వచ్చి 10% అనుకున్నాం. ఇప్పుడు 2020 నుంచి 21 అకౌంటింగ్ పీరియడ్కి మనం 10%, అంటే ప్రతి సంవత్సరం 10% చొప్పున ఆ యంత్రం విలువ పైన మనం తరుగుదల అనేది లెక్క కడతాము. సో ఆ యంత్రం విలువ పైన మనం తరుగుదల అనేది లెక్క కడతాము. సో అప్పుడు ఇప్పుడు యంత్రం పైన తరుగుదల లెక్క కట్టేటప్పుడు మనం ఇప్పుడు సపోజ్ లెక్క కడదాం. సో అసెట్ వాల్యూ, ఆ యంత్రం విలువ 1,00,000. సో 1,00,000 ఇంటూ డిప్రిషియేషన్ రేట్ ఎంత, తరుగుదల రేట్ ఎంత, 10%. సో 10/100 వేయండి. ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది? 10,000 సార్. 10,000. వెరీ గుడ్. ఆ 10,000 అనేది ఈజ్ కాల్డ్ డిప్రిసియేషన్. ఆ తరుగుదలనే. ఎందుకు అంటే 10,000 ఎందుకు సార్ మీరు తరుగుదల లెక్క వేయాలంటే, ఆ ఆస్తిని మనం ఒక సంవత్సరం కాలం పాటు ఉపయోగించాం. సో ఉపయోగించుకున్నందుకు గాను దానిపైన మనం లెక్క కట్టేటువంటిది. ఎందుకంటే అది కూడా మనకు ఒక ఖర్చే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు డిప్రిసియేషన్, తరుగుదలని పరోక్ష ఖర్చు. సో ఎందుకంటే దాన్ని ఉపయోగించుకున్నందుకు గాను దానిపైన కూడా మనం ఖర్చు అనేది లెక్క కట్టాలి. అంటే ఆ యంత్రం యొక్క విలువ పైన మనం లెక్క కడతాం. ఎంత వస్తుంది? 10,000. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ వాల్యూ, అంటే మొదటి సంవత్సరం మన ఆస్తిని పూర్తిగా ఉపయోగించుకున్నందుకు గాను 10,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే తరుగుదల 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం ఎండింగ్లో ఆస్తి విలువ ఎంత ఉన్నట్టు మనకి? ఆఫ్టర్ డిడక్టింగ్ ది డిప్రిసియేషన్ వాల్యూ ఫ్రమ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్, ఆస్తి యంత్రం యొక్క విలువలో నుంచి తరుగుదలను తీసేస్తే మనకు తెలిసేదే నికరంగా ఉన్నటువంటి ఆస్తి విలువ. అది అట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఎంత వస్తుంది మా అరవింద్? 90,000 సార్. వెరీ గుడ్. సో వెరీ గుడ్, 90,000. ఆ 90,000 అనేది ఈజ్ కాల్డ్ నెట్ అసెట్ వాల్యూ. సెకండ్ ఇయర్ కూడా సేమ్. రెండో సంవత్సరం కూడా ఆస్తిని ఫుల్గా ఉపయోగించుకున్నావు. రెండో సంవత్సరానికి కూడా 10,000 రూపాయలు మనకు తరుగుదల అనేది లెక్క కట్టాము, ఒక అంచనా యొక్క రేటు, తరుగుదల యొక్క రేటు. సో సేమ్ రెండో సంవత్సరానికి ఎంత డిప్రిసియేషన్ వస్తుంది? అగైన్ మళ్ళీ ఎంత వస్తుంది డిప్రిసియేషను రెండో సంవత్సరానికి? 10,000 వస్తుంది సార్. వెరీ గుడ్, 10,000 వస్తుంది. ఇట్స్ ఏ కాన్స్టెంట్ డిప్రిసియేషన్ వాల్యూ బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. దీన్ని ఏమంటారంటే స్థిర వాయిదాల పద్ధతి. ఒకేసారి మనకు కాన్స్టెంట్గా ఉంటుంది డిప్రిసియేషన్లో. దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ది డిప్రిసియేషన్ ఇన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరంలోనూ తరుగుదలలో మార్పు ఉండదు. సో కాబట్టి మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే రెండో సంవత్సరం పూర్తి అయిన నాటికి యంత్రం విలువ ఎంత ఉంటుంది? మళ్ళీ తీసేయండి, క్యాలిక్యులేట్ చేయండి. రెండో సంవత్సరానికి యంత్రం విలువ ఎంత ఉంటుంది నికరంగా? 80,000 సార్. వెరీ గుడ్, 80,000. సో 80,000 ఉంటుంది నికరంగా. వెరీ గుడ్ మా. అట్లా మనం 10 సంవత్సరాలకి ఒక ఆస్తి యొక్క యంత్రం జీవిత కాలానికి ఎప్పుడు కానీ తరుగుదల, అదేవిధంగా యంత్రం యొక్క ఆస్తి విలువ 2 అయిపోవాలి. 0 వాల్యూ ఈజ్ 0. సో అప్పుడే మనకి స్క్రాప్కి వేసేస్తాం ఫైనల్గా. ఆస్తి ఎందుకు పనికిరాదు. దాన్ని మనం ఏం చేస్తాం? తుక్కు విలువ కింద అమ్మేస్తాం. ఓకేనా. తుక్కు విలువ కింద అమ్మి వేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది డిప్రిసియేషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్ చూడండి. Definition according to Pickles says depreciation is the permanent continuing diminishing in the quantity or value of an asset.
So depreciation is the permanent and continuing diminution. Diminution is nothing but decrease, decline, ఓకేనా, రెడ్యూస్. సో డిమినిషింగ్ అంటే తగ్గుదల అంటారు, డిమినిషింగ్ అంటే డిక్లైన్ అన్నా తగ్గుదలే, అదేవిధంగా రిడ్యూస్ అన్నా తగ్గుదలే, రైట్ ఆఫ్ అన్నా తగ్గుదలే. సో ఎందుకు అంటే డిప్రిసియేషన్ ఈజ్ ది పర్మనెంట్, అంటే శాశ్వతంగా నిరంతరంగా మనకి ఆస్తి విలువ ఏమవుతూ ఉంటుంది, ఆస్తి యొక్క నాణ్యతలో, ఆస్తి యొక్క పరిమాణంలో, ఆస్తి యొక్క విలువలో. ఇక్కడ 3 పాయింట్స్ మా లిజన్ కేర్ఫుల్లీ, ది 3 పాయింట్స్లోనూ మనకి డిప్రిసియేషన్ అనేది క్లియర్గా తరుగుదల అనేది మనం తరుగుదల అనేది ఉంటుంది, డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దేంట్లో ద డిప్రిసియేషన్, ద వాల్యూ డిక్లైనింగ్ ఇన్ ది వాల్యూ, డిక్లైనింగ్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ అన్ అసెట్, డిక్లైనింగ్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ అన్ అసెట్. చూడండి, మనకి ఆస్తి యొక్క నాణ్యతలోనూ తగ్గింపు వస్తుంది ఎప్పుడంటే కంటిన్యూస్ ఫంక్షనింగ్ అవడం వల్ల, అంటే కంటిన్యూస్గా దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, నిరంతరంగా ఆస్తి విలువ, ఆస్తి నాణ్యతలో తగ్గుదల ఉంటుంది, ఆస్తి యొక్క పరిమాణంలో తగ్గుదల ఉంటుంది, అదేవిధంగా ఆస్తి యొక్క వాల్యూలో, విలువలో తగ్గుదల ఉంటుంది. చూడండి, సో దిస్ ఈస్ ది క్లియర్ డెఫినేషన్ అబౌట్ ది డిప్రిసియేషన్. ఓకేనా, అర్థమైందమ్మా ఇప్పుడు? డిప్రిసియేషన్ ఈజ్ ది పర్మనెంట్ అండ్ కంటిన్యూయింగ్ డిమినిషన్ ఇన్ ది క్వాలిటీ, ఇన్ ది క్వాంటిటీ, ఓకేనా, ఇన్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. ఈ క్లియర్ డెఫినేషన్ ఎవరు అడిగినా, హూ ఎవర్ సేస్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎస్ క్లియర్ అబౌట్ ది డెఫినేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. మీరు ఖచ్చితంగా ఇది చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా చెప్పలేదు అంటే మాత్రం నేను ఐ డోంట్ యాక్సెప్టివ్, నేను ఇంకా మళ్ళీ నేను యాక్సెప్ట్ కూడా చేయను దాన్ని. సో కాబట్టి ఇది మనకి, సో డిప్రిసియేషన్ వచ్చి మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 6 ప్రకారం మనకు క్లియర్గా చెప్తుంది ఏమని, డిప్రిసియేషన్ ఈజ్ అలొకేటింగ్ యాజ్ టు ఛార్జ్ ఏ ఫెయిర్ ప్రపోర్షన్ ఆఫ్ ది డిప్రిసియబుల్ అమౌంట్. సో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం, అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తుంది అంటే మనకి డిప్రిసియేషన్ అనేది తరుగుదల అనేది కేటాయిస్తాము ఒక రేటు ప్రకారం, ఒక ఛార్జ్ ప్రకారం, ఒక పర్సంటేజ్ ప్రకారం, ఒక సరిపోయేంత మనం తరుగుదల రేటు అనేది కేటాయించి దాన్ని ప్రతి అకౌంటింగ్ సంవత్సరం, గణక సంవత్సరంలో ఆస్తిని ఉపయోగించుకున్నందుకు గాను దానిపైన మనం ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ అని చెప్పంటారు. ఓకేనా, సో దిస్ ఈస్ ది about the depreciation, meaning and definition of the depreciation. ఓకేనమ్మా, అర్థమైందా ఏమ్మా? Yes, sir. ఓకే, గుడ్. నెక్స్ట్. Good morning, sir. గుడ్ మార్నింగ్. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్, తరుగుదలకు గల కారణాలు. ఎవరన్నా అడిగితే రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే తరుగుదల ఏర్పడడానికి ఏ కారణాలు ఉన్నాయి, వీటిని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా మనం చెప్పొచ్చు. చూడండి, హియర్ మనకి ఒక డయాగ్రామాటికల్ ఉంది. ఈ డయాగ్రామాటికల్ బార్ చార్ట్లో డయాగ్రామాటికల్ ఏముందంటే కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. సో వీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కాజెస్. 2 రకాలుగా మనం కారణం అంటే 2 రకాలుగా మన తరుగుదల కారణాలు అనేది ఇక్కడ విభజించవచ్చు. ఒకటి ఇంటర్నల్ కాజెస్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాజెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. In yesterday class we had discussed about the only internal causes like wear and tear and depletion. సో ఈ రెండు మనం డిస్కస్ చేసాం నిన్న. అదేవిధంగా ఈ ఎక్స్టర్నల్ కాజెస్. సో మనకి 2 రకాల తరుగుదల కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి అంతర్గత కారణాలు, రెండోది వచ్చి బహిర్గత కారణాలు. చూడండి, ఫస్ట్ నెంబర్ 1 చూడండి, ఇంటర్నల్ కాజెస్. ఇంటర్నల్ కాజెస్లో మనకి 2 ఉన్నాయి, అంటే అంతర్గతంగా ఏర్పడేటువంటి కారణాల వల్ల కూడా మన తరుగుదల అనేది ఏర్పడుతుంది. సో వేర్ అండ్ టియర్ అండ్ డిప్లిషన్, వేర్ అండ్ టియర్ అండ్ డిప్లిషన్. సో ఫస్ట్ వన్, లెట్ us టేక్ ఫస్ట్ వన్, వేర్ అండ్ టియర్. వేర్ అంటే అరుగు అంటారు, అండ్ టియర్ అంటే తరుగుదల అంటారు. వేర్ అరుగు తరుగు అంటారు తెలుగులో, వేర్ అండ్ టియర్. సో ఇట్ ఈస్ నౌన్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఏ known fact that any asset will gradually break down over a certain usage of period. As parts wear out and needed to be replaced. In due course of time, the asset can no longer be repaired. So it must be disposed of. This
most common for production equipment. Other assets like buildings can be repaired and upgraded for long periods of time. చూడండి, ఇప్పుడు మన ఒక ఆస్తిని నిరంతరంగా ఒక వస్తువుల్ని ఉత్పత్తి చేయడంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది ఆ మిషనరీ, అప్పుడు ఏమవుతుంది యంత్రం, దాని దాన్ని నిరంతరంగా మనం ఉపయోగించడం వల్ల ఆస్తి ఏమవుతుందమ్మా, దాంట్లో ఉన్నటువంటి ఆ యంత్రంలో ఉన్నటువంటి పార్ట్స్ కానీ, ఆ యంత్రం యొక్క వాల్యూ కానీ, అదేవిధంగా ఆ యంత్రం యొక్క జీవితకాలం ఏమవుతూ ఉంటుంది, డే బై డే, రోజు రోజుకి ఏమవుతుంది, యంత్రం యొక్క జీవితకాలం తగ్గుతూ వస్తుంది సార్. తగ్గుతూ వస్తుంది. యంత్రం యొక్క జీవితకాలం తగ్గుతుంది, యంత్రం యొక్క విలువ తగ్గుతుంది, యంత్రం యొక్క నాణ్యతలో కూడా తగ్గుతుంది. సో అలా తగ్గుతూ రావడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం ఆ యంత్రాన్ని పూర్తిగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఆ యంత్రాన్ని, మిషనరీస్ని బాగా యూజ్ చేస్తాం. అది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మనం యూజ్ చేయడం వల్ల దాంట్లో పార్ట్స్ ఏమవుతాయి, అరుక్కి గురవుతుంది. అరుక్కి గురైనప్పుడు అరుగుదల అంటారు. అరుగుదల ఏర్పడినప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని రిపేర్లు చేయాలి కదా, సో రిపేర్లు చేస్తుంటాం. సో అట్లా మనం ఏం చేస్తాం, ఆస్తిని మనం ప్రొలాంగ్ చేసుకుంటూ రిపేర్లు చేసుకుంటూ ఉండలేం కదా, దాన్ని ఇంకా పెంచుకుంటూ పోలేం కదా, ఆస్తిని ఇంకా రిపేర్లు చేసుకుంటూ ఈరోజు జరగని రేపు జరగని అని మనం చేయలేం కదా. ఏం చేస్తాం, ఇమీడియట్గా దాన్ని డిస్పోజ్ చేసి ఇంకోటి ఇమీడియట్లీ రైట్ నౌ టు పర్చేస్ ది అనదర్ అసెట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ. సో మనం ఏం చేస్తాం, కొత్త మిషనరీ అడాప్ట్ చేసుకుంటాం, కొత్త మిషనరీ కొని దాని ప్లేస్లో ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఆ యంత్రం అనేది దాన్ని ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం ఉపయోగించడం వల్ల ఉత్పత్తి ప్రక్రియ అంటే వస్తువులను ఉత్పత్తి చేస్తాం. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం వల్ల ఏమవుతుంది అంటే ఆస్తి విలువ తగ్గిపోతుంది. ఆస్తి విలువ తరుగుకి గురయ్యి అందులో పార్ట్స్, మిషన్ యొక్క పార్ట్స్ అనేది టోటల్గా అరిగిపోయి తరుగుకి గురయ్యి ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో దాన్ని మనం వెంటనే తీసివేయాలి. సో రిపేర్లు అనేది 1-2 times చేస్తాం. సో దాన్ని కంటిన్యూస్గా రిపేర్లు చేయలేం కదా, అప్పుడు ఏం చేస్తామంటే మార్చేసి చేస్తుంటాం. సో అప్పుడు మనకి డిప్రిసియేషన్ అనేది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అదర్ అసెట్స్ లైక్ బిల్డింగ్స్ క్యాన్ బి రిపేర్డ్ అండ్ అప్గ్రేడెడ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ మనం ఏం చేస్తాం అంటే రిపేర్ చేస్తాం, ఏదైనా ఉంటే రెనోవేట్ చేసుకుంటాం. రెనోవేట్ అంటే మళ్ళీ కొత్తగా దానికి ఏదైనా హంగులు మనం సరిదిద్దుతాం కదా, హంగులు దిద్దుతూ ఉంటాం, ఇంటికి పెయింట్స్ అట్లా ఇట్లా అనేసి. సో అట్లా మనం కొంతకాలం వరకు దాన్ని చేసుకోగలుగుతాం, అంటే కొంత లాంగ్ పీరియడ్ టైం. సో ఇప్పుడు బిల్డింగ్ యొక్క జీవితకాలం ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఎనీవన్ కెన్ సే, ఎవరైనా చెప్పగలరా ఏమ్మా? యంత్రం యొక్క అంటే ఆస్తి ఇప్పుడు ఒక బిల్డింగ్ యొక్క జీవితకాలం ఎంతవరకు ఉండొచ్చు, ఎవరైనా చెప్పండి మా. 100. ఓకే, 100 years, లేదంటే మ్యాక్సిమం అంటే 50 years, అంటే ఆ తర్వాత పడితే మినిమం అంటే ఒక 30-40, మ్యాక్సిమం అంటే ఒక 70-80, లేకుంటే 100 years అని చెప్పుకోవచ్చు. సో అలా ఏమవుతుంది, మనకి ఆ యంత్రం అనేది అంతవరకు రిపేర్ చేసుకున్న తర్వాత డెమాలిష్ చేసి అనదర్ బిల్డింగ్ మనం కట్టుకోగలుగుతాం. సో అది వేరు. సో ఇది వేర్ అండ్ టియర్. నెక్స్ట్ డిప్లిషన్ అంటే క్షీణత అంటారు. ఓకేనా, క్షీణత అంటారు, క్షీణించడం. చూడండి, an asset may get be exhausted through working in case of mineral mines and oil wells etc. చూడండి, ఒక యంత్రాన్ని ఎప్పుడు మనం మినరల్స్ అంటే భూగర్భ గనులు అంటాం, మినరల్స్ కానీ మైన్స్ కానీ, అంటే ఇప్పుడు ఉంటాయి కదా ఖనిజాలు, అదేవిధంగా ఐరన్ బోర్స్, ఇనుము, బొగ్గు, కోళ్ళు, ఇలాంటివన్నీ మనం తీస్తుంటాం. ఆయిల్స్ అంటే పెట్రోలియంస్ ఉంటాయి కదా, వాటిని మనం భూమిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం, అంటే పైకి వెలికి తీసుకొస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఆస్తివి ఆన్ ది అకౌంట్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్, ఆయిల్స్ ఆర్ అట్ ఫైనల్ స్టేజ్. సో మనం నిరంతరంగా భూమిలో నుంచి పెట్రోలియంస్ కానీ, లేకపోతే ఖనిజాలు కానీ, కోల్ కానీ, ఇనుము, ఐరన్ కానీ, వీటిని పైకి తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఆ మిషనరీస్ మనం యూజ్ చేస్తుంటాం. ఆ మిషనరీస్ని కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మా ఫైనల్ స్టేజ్కి వచ్చే కొందికి, ముగింపు దశకు వచ్చే కొందికి ఏమవుతుంది, ఆస్తి ఇస్ టోటల్లీ ఎగ్జాస్టెడ్, టోటల్లీ
the asset would get may exhausted, maybe exhausted. So totally nothing is else, nothing is there. ఏమీ ఉండదు అక్కడ, ఏం మిగలదు. ఏంటంటే మొత్తం స్క్రాప్ కంటే ఘోరంగా తయారైపోతుంది. అంతలా అక్కడ మినరల్స్లో కానీ ఆయిల్స్లో కానీ మనం బయటకు తీసేటప్పుడు మిషనరీస్ అంత ఘోరంగా దెబ్బతినిపోతాయి ఆస్తులు. సో కాబట్టి కంప్లీట్గా ఏమవుతుంది, సంపూర్ణంగా ఆస్తి అనేది మొత్తం క్షీణతకు గురైపోతుంది. అది ఎందుకు పనికిరాదు, స్క్రాప్కి కూడా పనికిరాదు. అంత వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ఎస్పెషల్లీ మినరల్స్ కానీ మైన్స్ కానీ, ఓకేనా. సో ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే అసెట్స్ కంప్లీట్గా క్షీణించిపోతాయి. ఆడ ఏం ఉండదు, నథింగ్ ఈజ్ లెఫ్ట్, ఏం మనకి ఏం మిగలదు అక్కడ. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, డిప్లీషన్ అంటే క్షీణతకు అనేది గురవుతుంది. ఓకేనా. ఆస్తి కంప్లీట్గా క్షీణించిపోతుంది. ఎందుకు పనికిరాదు అది, దాంట్లో ఏం జీవం ఉండదు, ఏం ఉండదు, నువ్వు ఉపయోగించడానికి కూడా పనికిరాదు, రిపేర్లు చేయడానికి కూడా పనికిరాదు, అంత ఘోరంగా ఉంటుంది ఆ అసెట్. ఓకేనా. సో యంత్రాలు, మిషనరీస్ కానీ ఎక్విప్మెంట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాజెస్. సో దీస్ టూ వేర్ అండ్ టియర్ అండ్ డిప్రెషన్, దీస్ టూ కాజెస్ ఆర్ ది ఇంటర్నల్ కాజెస్. అండ్ కమ్ టు ది ఎక్స్టర్నల్ కాజెస్, బహిర్గత కారణాలు. సో బహిర్గత కారణాలు మనకి ఎక్స్టర్నల్ కాజెస్లో అబ్సాలసెన్సీ అంటారు. అండ్ అబ్సలేట్ OBSOLET, అబ్సలేట్ అంటే నో యూస్, ఆస్తిని మనం ఉపయోగించలేదు, వాడుకలో లేనిది. అబ్సల్యూట్ అంటే వాడుకలో లేదు, ఉపయోగంలో లేని ఆస్తి, వాడుకలో లేని ఆస్తిని మనం ఏం చెప్తూ అంటామంటే అబ్సల్యూట్ అసెట్ అంటాము. సో దెర్ ఆర్ సమ్ అసెట్స్ విచ్ మే బి డిస్కార్డెడ్ మచ్ బిఫోర్, యాజ్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దోస్ అసెట్స్ బికాస్ ఆఫ్ న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీ. సో చూడండి, కొన్ని ఆస్తులు మనం ఏం చేస్తామంటే డిస్కార్డ్ అంటే తీసివేయడం జరుగుతుంది. వాటిని మనం ఏంటంటే అది ఎందుకు పనికిరావు, దెర్ ఈజ్ నో యూజ్. సో వాటిని మనం ఎందుకు ఉపయోగించలేం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని మిషనరీస్ ఉంటాయి, మా ఓల్డ్ మిషనరీస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మిషనరీ. ఇప్పుడు న్యూ మిషనరీ మనం పర్చేజ్ చేస్తాం, ఓల్డ్ మిషనరీ అట్లా ఉంటుంది. కొత్త మిషనరీ కొన్నప్పుడు, కొత్త యంత్రం కొన్నప్పుడు పాత యంత్రాన్ని మనం ఉపయోగిస్తామా? ఇట్స్ ఏ కామన్ సెన్స్ పాయింట్ చెప్పచ్చు మీరే. ఇప్పుడు ఒక కొత్త యంత్రం కొన్నాం, పాత యంత్రాన్ని మనం వాడతామా వాడమా? వాడం సార్. ఎందుకు? సింపుల్ చెప్పచ్చు, రిపేర్స్ వస్తాయి. రిపేర్స్ వస్తుంది సార్, మళ్ళీ తిరిగి యూస్ చేయను కదా సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. బైక్ ఇప్పుడు అనుకోండి, ఓల్డ్ బైక్స్ ఉంటాయి, మోపెడ్స్ ఉంటాయి. ఓల్డ్ బైక్ ఉంటుంది, ఓల్డ్ బైక్ టీవీఎస్ ఎక్సెల్లో ఏదో టీవీఎస్ 15 ఏదో సమ్ ఉంటుంది. దాన్ని నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఈ జనరేషన్లో వాడితే ఇంకవుతుందా? అది ఎప్పుడు 40-50 ఇయర్స్ అవుతుంది, అది అరౌండ్ 40 ఇయర్స్ అయింది మనకి అది వచ్చి. ఇంకా దాన్ని ఉపయోగిస్తామా? అది ఎప్పుడు 10-15 ఇయర్స్కి అయిపోయి ఉంటుంది దాని జీవితకాలం. కాబట్టి మనం దాన్ని వాడలేం, ఎందుకంటే బికాజ్ ఓల్డ్ అసెట్. ఓకేనా. అది చాలా పాత పడిపోయింది, దాన్ని మనం దాన్ని వాడకుండా అలానే పెట్టేస్తుంటాం, దాన్ని యూజ్ చేయం, ఉపయోగించాం. సో కాబట్టి ఏదైనా మనం కొత్త అసెట్ మనం కొన్నాం అనుకోండి, కొత్త యంత్రాన్ని కొంటే దాన్నే వాడతాం, కానీ పాత యంత్రాన్ని మనం వాడం. సో కాబట్టి ఆ అసెట్ని ఏం చేస్తాం, ద అసెట్ విచ్ మే బి డిస్కార్డెడ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ హౌస్, సో మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి మనం కంప్లీట్గా దాన్ని తీసేసి కొత్త మిషనరీస్ని, కొత్త యంత్రాలని మనం అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీ, అంటే సాంకేతిక పరిజ్ఞానంలో మనకి కొత్త ఆవిష్కరణలు, కొత్త కల్పనలు, కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది. సో కాబట్టి మనం కొత్త టెక్నాలజీకి అప్గ్రేడ్ అవుతాం, కానీ పాత టెక్నాలజీని వాడము, పాత మిషనరీస్ని వాడము, కానీ కొత్త మిషనరీస్ వాడతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్రైటర్ ఇన్ ది ఆఫీస్ may not be useful due to adoption of new technology in the form of computers, as a later is more efficient and economical. చూడండి, ఇప్పుడు టైప్ రైటర్స్ ఎవరైనా వాడుతున్నారా? ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకోండి, ఇప్పుడు మనకి కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ని వచ్చినప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకి ఎఫిషియెంట్గా ఉంది, అదేవిధంగా వర్తబుల్గా ఉంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా ఈజీగా ఉంది. సో కాబట్టి కంప్యూటర్స్ని వాడడం
అంటే కంప్యూటర్స్ని వాడేటప్పుడు మనం మిషనరీస్ వాడుతాం, అంటే టైప్ రైటర్ని వాడతామా ఆఫీస్లో? టైప్ రైటర్స్ వాడతామా ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలో కూడా? లేదు సార్. ఎక్కడో రేర్ అవి కంప్యూటర్స్ టైప్ రైటర్స్ వాడడం ఇప్పటికి కూడా. కంప్యూటర్స్ మోస్ట్ ఆఫ్ ది 99.9% ఆఫీసర్స్ ఆర్ దే కెన్ అడాప్ట్ ది కంప్యూటర్ టెక్నాలజీ. సో కంప్యూటర్స్ని వాళ్ళు ఆ కంప్యూటర్ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు, కానీ ఎవరు టైప్ రైటర్స్ని అదేవిధంగా ఇలాంటివి ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఫ్యాక్సెస్ ఇలాంటివి. ఓకేనా? సో దానివల్ల ద లాస్ అకర్డ్ డ్యూ టు న్యూ ఇన్నోవేషన్స్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ టర్మ్ యాజ్ లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ అబ్సాలసెన్సీ. సో చూడండి, ఈ నష్టం ఎప్పుడు సంభవిస్తుంది అంటే మనకి సాంకేతిక పరిజ్ఞానంలో అంటే సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలు రావడం, అదేవిధంగా కొత్తగా కనుక్కోవడం, వ్యాపారం యొక్క మార్పు అనేది జరగడం, అంటే వ్యాపార పర్యావరణం అనేది మార్పు జరిగినప్పుడు, వ్యాపారాన్ని విస్తరించినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ఓల్డ్ అసెట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో వాటిని వీ విల్ అండర్టేక్ ది అబ్సలెటింగ్. సో ఆ అబ్సలెట్ కిందే మనం ట్రీట్ చేయాల్సిందే, కానీ దాని ఎందుకు పనికిరాదు. సో ఓకేనా? అబ్సలెట్ అంటే వాడుకలో లేకుండా ఉంటాయి అది. నెక్స్ట్, ఇన్ఎడిక్వసీ చేంజెస్ అంటే మనకి అసమర్థత అంటారు, ఇన్ఎఫిషియన్సీ. సో చేంజెస్ ఇన్ ది స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీస్ మే లీడ్ టు డిస్కార్డింగ్ ఆఫ్ అన్ అసెట్. చూడండి, ఇప్పుడు ఒక రోజుకి ఒక యంత్రం ఉందనుకున్నాం. ఒక యంత్రం వచ్చి ఒక రోజుకి 100 యూనిట్లు మాత్రం తయారు చేయగలదు. అంటే పాత అసెట్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఓల్డ్ అసెట్ గురించి, ఓల్డ్ యంత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా ఈ కాలంలో రోజుకి ఒక యంత్రం మాత్రం ఒక వస్తువులు తయారు చేయగలదు, అది కూడా పాత యంత్రం. ఇప్పుడు ఈ కొత్త అదేవిధంగా బిజినెస్ యాక్టివిటీస్ పెరుగుంటుంది, వ్యాపార కార్యకలాపాలు పెరుగుంటాయి, మన వస్తువులకి డిమాండ్ ఎక్కువ పెరుగుంటుంది. ఆ డిమాండ్ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రొడక్షన్ని పెంచాల్సి ఉంటుంది. అంటే వస్తువులను యొక్క ఉత్పత్తి చేయడానికి పెంచాల్సి ఉంటుంది. మనకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పుడు, మంచి అమ్మకాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రొడక్షన్ పెంచుతాం, వస్తువుల్ని మనం ప్రొడక్షన్ పెంచుతాం. సో పెంచినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి? అసెట్ని కూడా ఏం చేయాలి? మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని మనం ఏం చేయాలి? అప్గ్రేడ్ చేయాలి. మొత్తం మిషనరీ ఎక్విప్మెంట్ మొత్తాన్ని మనం చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పాత మిషనరీస్ అన్ని, ఓల్డ్ మిషనరీస్ అన్ని మనం ఏం చేయాలి? తీసేయాలి. సో తీసివేస్తే ఈ విధంగా కూడా మనకి తరుగుదల అనేది కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఇన్అడిక్వసీ. అదే అంటారు ఇన్అడిక్వసీ అంటే వస్తువులకు ఉత్పత్తిలో వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ యాక్టివిటీస్. ఉత్పత్తి కార్యకలాపాల్లో మనకి భారీ మొత్తంలో ఇక్కడ మార్పులు జరిగితే, భారీ స్థాయిలో మనం ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా పాత మిషనరీస్ని తీసేసి కొత్త మిషనరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ తీసివేయడం వల్ల కూడా మనకేమవుతుంది అంటే తరుగుదల అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, టైం ఎలిమెంట్ అంటే టైం కూడా మనకి ఒక కారకంగా చెప్పుకోవచ్చు. చూడండి, certain assets get decreases in their value with the passage of time. So this is true in case of assets like leasehold properties, patents, copyrights. సో టైం ఫ్యాక్టర్ కూడా మనకి చూడండి, కొన్ని ఆస్తులు ఏమవుతాయంటే ఆ వాల్యూ దాని యొక్క జీవితకాలం అయిపోయి ఉంటుంది, దాని జీవితకాలం కూడా వెళ్ళిపోయి ఉంటుంది, అదేవిధంగా దాని విలువ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇంకా దాన్ని ఏం చేస్తాము? ఆస్తుల్ని ఇంకా ఉపయోగిస్తూనే ఉంటాం. ఇప్పుడు లీజ్ హోల్డ్ ప్రాపర్టీస్ లీజ్కి ఇస్తాం చూడండి, ఆస్తులు ఏదన్నా కంటైనర్స్ కానీ, ట్రక్కులు కానీ, ఓకేనా, బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ లీజ్కి ఇస్తుంటాం. అవి కూడా ఏమవుతుంది? ప్యాసేజ్ ఆఫ్ టైం అంటే వెళ్ళిపోయి ఉంటుంది దాని టైం, ఆ యంత్రం యొక్క జీవితాలు వాడి ఆ యంత్రం యొక్క జీవితకాలం కూడా అయిపోయి ఉంటుంది. సో అయిపోయినప్పుడు అదేవిధంగా దాని వాల్యూ కూడా అయిపోయి ఉంటుంది, కంప్లీట్గా ఎగ్జాస్టెడ్. సో కాబట్టి ఏమవుతుంది? ఆ టైం జరిగినప్పుడు అంటే పేటెంట్స్ కాపీరైట్స్ కూడా అంతే. మనకి ఇవి అయినప్పుడు ఖచ్చితంగా మనం తరుగుదల అనేది ఏర్పడడానికి ఒక అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి అబ్నార్మల్ అకరెన్సెస్ అంటే లైక్ యాక్సిడెంట్స్, ఓకేనా, అంటే ప్రమాదాలు, అసాధారణ సంఘటనలు ఏర్పడినప్పుడు an asset may meet an accident and therefore for the extent of loss of asset may be depreciated in its value. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక యంత్రం, ఏదైనా ఒక లారీ అనుకోండి, ఒక యాక్సిడెంట్ పోయి ఢీ కొట్టింది అనుకోండి, ఒక కార్నో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ వెహికల్ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్
ఈరోజు కొన్నావు ఒక ఆస్తి, ఒక యంత్రం కొన్నావు. ఒక యంత్రం ఈరోజు కొంటే అది ఏమైందంటే ఒక సరే ఎక్కడో ఇప్పుడు ట్రక్ అనుకున్నాం. సో ట్రక్ కొన్నాం, కొత్త మోటార్ వెహికల్ కొన్నాం. కొంటే అది యాక్సిడెంట్ అయింది. ఆస్తి విలువ ఏమైంది? 1,00,000 పెట్టుకున్నావు, యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది దాని వాల్యూ? కంప్లీట్గా అది డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అసెట్, వెహికల్. ఆ వాల్యూ ఎట్లా ఉంటుందా, తగ్గిపోతుందా? తగ్గుతుంది సార్. వెరీ గుడ్, ఆస్తి తగ్గుతుంది. సో కాబట్టి ఇది కూడా మనకి డిప్రిసియేషన్ వాల్యూ కిందకి వస్తుంది. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చి ఇది ఇవన్నీ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇది కూడా చెప్తాను మీకు. ఇది కూడా మీకు ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. The objectives of providing depreciation on assets are explained in the following paragraph. సో మనకి డిప్రిసియేషన్ని తరుగుదలను లెక్కించడానికి దానికి వల్ల కలిగేటువంటి ధ్యేయాలు ఏవి? ఓకేనా? ధ్యేయాలు ఏవి చూడండి. ఫస్ట్ వన్, అసర్టైన్మెంట్ ఆఫ్ ట్రూ ప్రాఫిట్స్. ఏంటి అసర్టైన్మెంట్ ఆఫ్ ట్రూ ప్రాఫిట్స్ అంటే మనకి వచ్చేటువంటి లాభాలు, నిజంగా మనకి వచ్చేటువంటి లాభాలు తెలియాలి అని అంటే డిప్రిసియేషన్ని తీసివేసిన తర్వాత వచ్చినటువంటి లాభాల్లో మనకి డిప్రిసియేషన్ అనేది ఎప్పుడైతే లాభాలు వచ్చేస్తే నా ఖర్చులు నేను తీయలేదు, నేను అమ్మింది అంత, నాకు వచ్చింది అంత లాభమే అని అనుకుంటే అది పొరపాటే అది. సో ఎప్పుడు కానీ లాభాలు ఎప్పుడు వస్తాయి? ఖర్చులన్నీ తీసివేసిన తర్వాత. సో ఖర్చులన్నీ వచ్చినటువంటి రెవెన్యూలో, వచ్చినటువంటి రాబడిలో ఖర్చులను తీసివేస్తే, ఎక్స్పెండిచర్స్ని తీసేస్తే మిగిలేదే మనకి ప్రాఫిట్స్ అంటాము. ఆ ప్రాఫిట్స్ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనం డిప్రిసియేషన్ని తీసివేయాలి. డిప్రిసియేషన్ని తీసివేసిన తర్వాతే మనకి నిజమైన ఎంత వాస్తవంగా లాభాలు ఎంత వచ్చింది అని తెలుసుకోవడానికి మనకి డిప్రిసియేషన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, when an asset is purchased, it is nothing more than a payment in advance for an expense. సో చూడండి, ఒక ఆస్తిని కొంటే దానికంటే కూడా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ పర్చేజ్డ్ 20,000 ఫర్ బిజినెస్, అంటే వ్యాపారం కోసం ఒక భవనాన్ని 20,000 రూపాయలు కొన్నావు. ద ఎఫెక్ట్ ఆఫ్ సచ్ పర్చేజ్ విల్ బీ సేవింగ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ రెంట్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఏం చేసావు? ఆటోమేటిక్గా కొంటే అది నీకు భవిష్యత్తులో రెంట్ని, అంటే అద్దెని, దానికి ఆ భవనాన్ని ఉపయోగించుకున్నందుకు గాను అద్దె అనేది చెల్లించడానికి మనకి, అంటే అద్దె అనేది మనకి సేవ్ అవుతుంది, అద్దె అనేది పొదుపు అవుతుంది. చెప్పమా. ఏం లేదు సార్. సో అద్దె అనేది మనకు పొదుపు అవుతుంది. సో కాబట్టి మనం after a certain number of years the building will become useless. సో ఈ విధంగా మనకేమవుతుంది అంటే ఖచ్చితంగా మనం పెట్టినటువంటి విలువకి, మనం వెచ్చించినటువంటి విలువకి మనకి అంత లాభం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఆస్తి వల్ల అంత లాభం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనం అంత లాభం పొందామా అని తెలుసుకోవడానికి మనకి డిప్రిసియేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్రజెంటేషన్ ఆఫ్ ట్రూ ఫినాన్షియల్ పొజిషన్. ఓకేనా? ప్రజెంటేషన్ ఆఫ్ ట్రూ ఫినాన్షియల్ పొజిషన్. ద అసెట్స్ గెట్ డిప్రిసియేటెడ్ ఇన్ దేర్ వాల్యూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు చూడండి, మనకి ఆస్తుల యొక్క విలువలో ఏదైనా తగ్గింపు జరిగింది అనుకోండి, ఆస్తుల యొక్క విలువలో ఏదైనా తగ్గింపు వచ్చింది అంటే అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అది కూడా అకౌంటింగ్ పీరియడ్ కాలానికి, అంటే ఒక గణక సంవత్సరం కాలానికి ఏదైనా ఆస్తి విలువలో మనకి ఖచ్చితంగా వాటిని తరుగుదలను లెక్క కడితే మనకి ఖచ్చితంగా ఇన్ ఆర్డర్ టు ప్రజెంట్ ఏ ట్రూ స్లేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది బిజినెస్, ద అసెట్స్ షుడ్ బి షోన్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ అట్ దేర్ ప్రాపర్ వాల్యూస్. సో ఖచ్చితంగా మనం ఎప్పుడు కానీ డిప్రిసియేషన్ని బ్యాలెన్స్ షీట్లో, మనం ఎక్కడ డిప్రిసియేషన్ బ్యాలెన్స్ షీట్లో తీసేస్తాం, డిప్రిసియేషన్ తరుగుదలని బ్యాలెన్స్ షీట్లో ఆ ఆస్తి యొక్క విలువలో నుంచి తీసివేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ప్రాపర్ వాల్యూస్ అనేది కరెక్ట్గా వస్తాయి.
సో డిప్రిషియేషన్ లేకుండా నువ్వు ఆస్తులు ఎక్కువ చూపించావు అనుకో, ఆస్తి విలువ ఎక్కువ చూపిస్తే డిప్రిషియేషన్ ఖర్చులు ఏమి చూపించకుండా నీకేమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఎక్కువ లాభాలు అనేది పంచాల్సి వస్తుంది. సో కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రొసీజర్. ఎప్పుడు కానీ టోటల్ అసెట్ వాల్యూలో నుంచి దాన్ని మనం ఉపయోగించుకున్నందుకు గాను ఆస్తిని దానికి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేట్ చేసినటువంటి డిప్రిషియేషన్ వాల్యూని మనం కన్సర్న్డ్ అసెట్ వాల్యూ నుంచి మనం తీసివేస్తే మనకి కరెక్ట్గా అక్యురేట్ వాల్యూస్, ప్రాపర్ వాల్యూస్ మనకు వస్తాయి. సో తద్వారా దాని బ్యాలెన్స్ షీట్లో చూపించడం వల్ల మనకి నికరంగా ఉన్నటువంటి నెట్ అసెట్స్ వాల్యూ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా? సో దీనివల్ల మనకి వాస్తవంగా ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనకి డిప్రిషియేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. సో అసెట్స్ యూజ్డ్ ఇన్ ది బిజినెస్ నీడ్ టు బి రీప్లేస్డ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ దేర్ సర్వీస్ లైఫ్. సో ఖచ్చితంగా ఎప్పుడు కానీ ఒక ఆస్తి మనం వ్యాపారం అవసరం కొరకు మనం ఏం చేస్తామంటే ఆస్తిని మనం ఉపయోగిస్తూనే ఉంటే కొంతకాలం ఏమైపోతుంది, ఆస్తి యొక్క జీవితకాలం డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది. అసెట్ యొక్క లైఫ్ అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం కొత్త ఆస్తిని తీసుకొస్తాం, అంటే న్యూ అసెట్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కొత్త ఆస్తిని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనం ఉపయోగించుకుంటాం. సో బై ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ కెప్ట్ ఇన్ ది బిజినెస్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ది పర్చేస్ ఆఫ్ న్యూ అసెట్స్ ఆన్ ది ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ బికమింగ్ యూజ్లెస్. ఎప్పుడైతే మనకి ఓల్డ్ అసెట్స్ ఎందుకు పనికి రాకుండా పోతాయో, ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటాయో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొత్త ఆస్తుల్ని కొనాల్సి ఉంటుంది. సో అప్పుడు కొత్త ఆస్తుల్ని కొని వాటిని మళ్ళీ మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక ఆస్తిని తిరిగి మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలంటే, తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ పాత ఆస్తి స్థానంలో కొత్త ఆస్తిని కొనడానికి కూడా చాలా అనువుగా మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది డిప్రిసియేషను. నెక్స్ట్, అండ్ అసర్టైన్ ది ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో వాస్తవ ఉత్పత్తి వ్యయం తెలుసుకోవడానికి కూడా మనకి డిప్రిసియేషన్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో టు అసర్టైన్ ది ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్ ఈస్ నెససరీ టు చార్జ్ డిప్రిసియేషన్ యాజ్ అ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. చూడండి, వాస్తవంగా మనం ఉత్పత్తి వ్యయాన్ని తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా we need to be charged the depreciation on fixed assets. So ultimately at the final stage we know how much cost of production. సో మనకి ఎంత ఉత్పత్తి వ్యయం అయింది అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు ఏ రాంగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కాస్టింగ్ రికార్డ్స్. చూడండి, ఒకవేళ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేదు అనుకోండి, మనకి ఎక్కువ వాల్యూ అనేది చూపించడం, అంటే ఎక్కువ కాస్ట్ అనేది వెళ్ళిపోతుంది, అంటే తక్కువ కాస్ట్ చూపించేస్తాం. అలా తక్కువ కాస్ట్ చూపించినప్పుడు అది తప్పుడు, అంటే రాంగ్గా మిస్రిప్రజెంట్ అవుతుంది. అంటే మిస్రిప్రజెంటేట్ అంటే తప్పుగా మనకి రికార్డ్స్లో, కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్లో మనకి రికార్డ్ అవుతుంది. సో కాబట్టి దట్స్ నాట్ గుడ్. సో కాబట్టి ఎప్పుడు కానీ ఆల్వేస్ డిప్రిసియేషన్ వాల్యూ ఈజ్ టు బి షోన్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ప్రాపర్ మేనర్. సో ఖచ్చితంగా ఎప్పుడు ఒక సిస్టమేటిక్ మేనర్లో మనం చూపించాలి. డిప్రిసియేషన్ని ఫిక్స్డ్ అసెట్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలుస్తుంది వాస్తవంగా ఎంత ఖర్చు అయింది అని. అలా లేకుండా మన ఖర్చులు తక్కువ చూపించాం అనుకోండి, ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆదాయం ఎక్కువ చూపిస్తే నువ్వు ట్యాక్సులు కట్టాలి. దట్స్ నాట్ గుడ్ మేనర్. నెక్స్ట్, last one is comply with legal requirements. So as per the Companies Act 1956, it is mandatory for companies to charge the depreciation before it declares dividend to its shareholders. సో కంపెనీల చట్టం ప్రకారం మనం ఏం చేయాలి అని అంటే, చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ మనం ఒబే అవ్వాలి. చట్టంలో ఉన్నటువంటి లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫిల్ చేయాలి. ఏం చెప్తుంది అంటే కంపెనీస్ యాక్ట్, ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి. సో కంపెనీస్ ఎప్పుడు షేర్ హోల్డర్స్కి, వాటాదారులకి డివిడెండ్ని పంచాలి అంటే, లాభాలని పంచే ముందు డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఆస్తులపైన, కంపెనీ ఆస్తులపైన. అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఖచ్చితంగా ఆస్తి విలువ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి డిప్రిసియేషన్ అనేది వల్ల ఆబ్జెక్టివ్స్ అనేది ఉంటాయి. ఓకేనా, అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.
ఎవరికి డౌట్స్ లేవా? నో సార్, నో డౌట్ సార్. అర్థమైంది సార్. మా ధనంజయ్ అండ్ తరుణ్, మా యువన్య అండ్ రేఖశ్రీ, వహీద్, బాబీ, మీకు అంత అర్థమైందా? ఓకే, గుడ్ మా. డిప్రిసియేషన్ అంటే ఎనీవన్ కెన్ సే మా, ప్లీజ్ బీ క్లారిఫై మీ వాట్ ఈస్ meant by depreciation. So what are the causes? కాజెస్ ఏమేమి వస్తాయి చెప్పండి. డిప్రిసియేషన్ రైజ్ అవ్వడానికి కారణాలు ఏవి? పెరుగుదల ఏర్పడడానికి కారణాలు ఏవి చెప్పండి? వియర్ అండ్ టియర్, టైం. వెరీ గుడ్, వేర్ అండ్ టియర్. ఇంకా? డిప్లీషన్. వెరీ గుడ్, డిప్లీషన్. ఇంకా ఉన్నాయి కదా, అబ్సలెన్సీ, అబ్సలెట్, టైం ఫ్యాక్టర్స్, యాక్సిడెంట్స్, ఇవన్నీ వస్తాయి కదా, time elements. These are the causes for depreciation. The depreciation is depreciation raised by due to this kind of factors, this kind of causes. ఓకేనమ్మా? ఏమా ఓకేనా?